రాక్షస పీడ నుండి దండకారణ్యాన్ని విముక్తం చేస్తానని రాముడు శపథం చేసిన కీలక ఘట్టమీది. దండకారణ్యంలో ప్రయాణిస్తున్న రాముడిని అక్కడి మునులు, ఋషులు కలుసుకుంటారు. రాక్షసులు తమ యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నారని, ఎందరో మునులను పొట్టనబెట్టుకుంటున్నారని వారు ఆవేదన చెందుతారు. ఎముకల కుప్పలను రాముడికి చూపిస్తూ తమను రక్షించమని వేడుకుంటారు. ఋషుల కష్టాలను చూసి చలించిన రాముడు తన వింటిని చేతబూని ఆర్తత్రాణ పరాయణత తన ధర్మమని చెబుతాడు. దండకారణ్యంలో రాక్షసులందరినీ తుదముట్టించి మునులకు శాంతిని ప్రసాదిస్తానని భయంకరమైన శపథం చేస్తాడు. సీతమ్మ హింస వద్దని సూచించిన ధర్మరక్షణ కోసం ఆయుధం పట్టక తప్పదని రాముడు వివరిస్తాడు. రాముడు తన ప్రయాణంలో భాగంగా మహాతపస్వి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అగస్త్యుడు సముద్రాన్ని తాగినవాడు, వింధ్యపర్వతాన్ని అణచినవాడు. రాముడి రాక కోసం ఎదురుచూస్తున్న అగస్త్యుడు పూర్వం విష్ణువు ధరించిన వైష్ణవ ధనుస్సును, ఎన్నటికీ అక్షయంగా ఉండే అవని గీత పడకుండా బాణాలు ఇచ్చే అక్షయ తూనీరాలను, అజేయమైన ఖడ్గాన్ని రాముడికి బహుకరిస్తారు. అగస్త్యుడి సూచన మేరకు రాముడు గోదావరీ నదీ తీరాన ఉన్న పంచవటి అనే ప్రాంతానికి బయలుదేరుతాడు. వెళ్లేదారిలో జటాయువు అనే పక్షిరాజును కలుసుకుంటారు. జటాయువు దశరథుడి స్నేహితుడని తెలుసుకున్న రాముడు అతడిని గౌరవించి పంచవటిలో నివాసం ఏర్పరచుకుంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.